నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. 147 5వ వచనం చదవండి. మన ప్రభువు మహాగణుడు, మన ప్రభు మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానము గలవాడు. ఆయన శక్తియుక్తుల గురించి, ఆయన బలమును గురించి ప్రియ దైవ ప్రజలారా కీర్తనకారుడు చెప్పగలిగాడంటే కారణం ఏమిటి? ఆయన దానిని అనుభవించాడు. ఆ శక్తిని, ఆ యుక్తిని, ఆ యొక్క జ్ఞానమును ఆయన పొందుకున్నాడు. అందుకే ప్రియ దైవ ప్రజలారా ఆయన చెప్పగల దర్శన గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. అంతటా ఒక గొప్ప జన సమూహము యొక్క ధ్వని వంటిదియు, భయంకర జలపాత గర్జనను పోలినది, గొప్ప ఉరుము వలె ఉన్నది అగు ఒక స్వరమును నేను వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ప్రభువు శక్తిమంతుడు, పరిపాలించువాడు. ఎవరు మనల్ని పరిపాలిస్తున్నారు? మన పిఎం, మన సీఎం, మన ఎమ్మెల్యేస్ సమాజపరంగా నడిపించవలసిన బాధ్యత వాళ్ళకి ఇచ్చారు. ఒక ప్రత్యేకత వాళ్ళకు ఉన్నది. సమాజం బాగుండాలన్నటువంటి ఆ యొక్క నడిపింపు ఉంది. కానీ ప్రియ సహోదరులారా, ఆ గంభీర స్వరం ఏం చెప్తుంది? ఆయన మనలను పరిపాలించువారు. ఆయనే మనల్ని పరిపాలిస్తారు, ఆయనే మనల్ని నడిపిస్తారు. అది కదా మనము విశ్వసించవలసినటువంటి గొప్ప విషయములు. ఆ విశ్వాసము నీలో ఉన్నప్పుడే ప్రియ సహోదరులారా, దేవుని యొక్క శక్తి యుక్తులపై, దేవుని యొక్క మహిమ కార్యములపై నీకు అమితమైనటువంటి ప్రేమ, అమితమైనటువంటి విశ్వాసము కనబరచాలి ప్రియ సహోదరులారా. అప్పుడే దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి విశ్వాసంలో నడవగలుగుతావు. లేకపోతే నువ్వేమవుతావు? అల్ప విశ్వాసిగా మిగిలిపోతున్నావు. కనుక ప్రియ సహోదరులారా, ఇంత గొప్ప దేవుడు నీ జీవితంలో ఆయన చేసినటువంటి ప్రణాళికలు చూస్తే, మనం చూస్తున్న కీర్తన 139:16 వచనం చూడండి. ఎందుకు మనము అవిశ్వాసంలో ఉండిపోతున్నాము? అవిశ్వాసంలో ఉండకుండా విశ్వాసంలో వెళ్ళగలిగినటువంటి మార్గం ఏమిటి చూడండి. అమ్మ గట్టిగా. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయించబడిన రోజులు ఇంకను ప్రారంభము కాకమునుపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నాయి. గట్టిగా చెప్పలు కూడదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దేవుడు నువ్వు మాతృగర్భములో రూపొందకమునుపే నీకు అన్ని విషయములు, నీ దినములు, నీకు ప్రణాళిక ప్రతీది కూడా ఆయన నీ కోసం నిర్ణయించి ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరులారా, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అల్ప విశ్వాసాన్ని మనము తగ్గించుకొనడానికి ప్రయత్నించాలి. అది తగ్గదు, కానీ దాన్ని మనము సామెతల గ్రంథము 19:21 వచనం చూడండి. ఓకే, దానికి ముందుగా రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. రోమీలకు రాసినటువంటి లేఖ. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియు మంచియే జరుగును. ప్రియ సహోదరులు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు, నీకు ప్రణాళిక ఇచ్చినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు విజయమును చేకూరుస్తానంటున్నాడు. అదేవిధంగా ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 10వ వచనం చూడండి.
మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను పిలుచుకొనెను. ప్రియ సహోదరి సహోదరులారా, పిలుచుకున్న దేవుడు నిన్ను బలపరుస్తాడు. బలపరిచినటువంటి దేవుడు నీతో నీతి కార్యములను చేయిస్తాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, అంత గొప్ప దేవుని యొక్క శక్తిని, బలాన్ని మనం ఎప్పుడు కూడా అనుమానించకూడదు, అవమానించకూడదు. ఉన్నది ఉన్నట్టుగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఏ రోజు కూడా వెనక్కి తీసుకెళ్ళకూడదు.